హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. అది 1956 ఫిబ్రవరి 1. చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం, పల్నాడు జిల్లా. శ్రీ కన్యగంటి నాగలింగాచారి, శ్రీమతి లక్ష్మీ నరసమ్మకి జన్మించిన ఒక వ్యక్తి. 3 దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో 3 తరాల హీరోలతోనూ నటించి ప్రజలను మెప్పించారు. కొందరు డైలాగ్స్తోనూ, కొందరు వారి నటనతోనూ, కొందరు తెరపై చేసే పనులతోనూ నవ్విస్తే, అతను మాత్రం తెరపై కనిపిస్తేనే నవ్వు రాక మానదు. తన ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ అయినా మనం నవ్వాల్సిందే. అందుకే ఆయన్ని హాస్య బ్రహ్మ అంటారు. ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆయనే శ్రీ కన్యగంటి బ్రహ్మానందం గారు. తను పుట్టగానే తల్లికి అనారోగ్యం రావడం వలన అందరి దృష్టిలో తల్లి అనారోగ్యానికి కారణమై చెయ్యని తప్పుకు అపరాధిగా నిలిచాడు. అదృష్టవశాత్తు తన తల్లి బతికింది. సత్తెనపల్లి సరబయ్య హై స్కూల్లో స్కూలింగ్, భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ, గుంటూరు పీజీ సెంటర్లో ఎంఏ చేసి అత్తిలిలో 9 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తండ్రి నటుడే అయినా ప్రొఫెషనల్ నటుడు కాదు. కళాభిరుచి వల్ల చిన్న చిన్న నాటకాలు వేసేవారు. అదే ఆయనకు కూడా కళ పట్ల అభిమానం ఏర్పడడానికి కారణమని భావిస్తారు బ్రహ్మానందం గారు. చదువుకునే రోజుల్లోనే మిమిక్రీ చేయడం, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొవడం చేసేవారు. 1985లో దూరదర్శన్లో హాస్య కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు బ్రహ్మానందం గారు. దీనికి మంచి గుర్తింపు లభించింది. ఇతర ఛానల్స్ ఏవీ లేని ఆ రోజుల్లో ఆయన్ను ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేవారు. ఆయన భార్య లక్ష్మి, కొడుకులు గౌతమ్, సిద్ధార్థ్, మనవడు పూర్ణచంద్రాచారి. 1985 ఫిబ్రవరి 1 అంటే తన పుట్టినరోజు నాడే తొలిసారి హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం 12 గంటలకు హీరో నరేష్ తీసిన ఫస్ట్ షాట్లో శ్రీ తాతావతారం అనే సినిమాలో 4 స్నేహితుల్లో ఒకడిగా నటించాడు. ఈ చిత్రంతో నట జీవితం ప్రారంభించిన మొదట విడుదలైన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట చిత్రం. పాడి మీద పైసలు ఏరుకునే యాదవ, పోతావురా రే, నాశనమైపోతావు అని పిసినారి యజమానిపై తన కోపాన్ని బయటకు కక్కలేక లోపలే తిట్టుకుంటూ యజమాని చేత అరగుండు వెదవా అని కోట శ్రీనివాస్ గారితో తిట్టించుకునే ఆ పాత్రకి 1987లో ఆయనకి నంది అవార్డు తెచ్చిపెట్టింది. అంతేనా? రకరకాలుగా ఉంది మేస్టారు. కాన్తో గేమ్స్ ఆడకు, సాల్తే లేచిపోతాయి. ఇరుకుపాలెం వల్ల అంటే ఎక్సెక్కలుగా ఉందా? నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా అని ప్రతిరోజు మనం చూసే మీమ్స్లో, వాట్సాప్ చాట్స్లో, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కామెడీ జనరేట్ అవ్వాలనుకున్న ప్రతి దగ్గర ఆయన మాటలో, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉండి తీరాల్సిందే. ఇలా ఆహనా పెళ్ళంట సినిమా నుండి కీడాకోల సినిమా వరకు 1250 చిత్రాలకు పైగా నటించి 2010 సంవత్సరంలో గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించిన ఏకైక హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. అంతేనా, 2009 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది. దాంతోపాటుగా కళాసాగర్ పురస్కారాలు 5, వంశీ బొర్కీలి పురస్కారాలు 9, సినీ గోయర్స్ పురస్కారాలు 10, భరతముని పురస్కారాలు 8, ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారం, ఒక రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం, వీటితో పాటు అమెరికా, సింగపూర్, మలేషియా, యుఏఈ, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్ల నుండి సత్కారాలు అందుకున్నారు. మన విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణగండ పెండరంతో, కాకతీయ లలిత కళా పరిషత్ వారు హాస్య కళా విధాత అనే బిరుదుతో సత్కరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఇలా ఎన్నో సత్కారాలు, పురస్కారాలు అందుకున్న హాస్య బ్రహ్మ మరెన్నో ఏళ్ళు ఇలా నవ్వుతూ, నవ్విస్తూ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మూవీ ప్యారడైజ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.